ఎవరికి ఇండ్లు ముందుగా వస్తాయి ఏంటి అని చెప్పేసి ఈ వివరాల్లోకి వెళ్ళిపోదాం. మనైతే దీనికి సంబంధించి మీరైతే కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. వివరాల్లోకి వెళ్దాం. ఎవరైతే L1 ఉన్నారో వారికి 100% ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఇది ఎలా వస్తాయి ఏంటి అనేది గతంలో చాలా వీడియో చేశాను. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ వీడియో చేయక తప్పట్లేదు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎవరైతే L1 కేటగిరీలో ఉన్నారో, ఎవరైతే సొంత స్థలం ఉండి L1 లో ఉన్నారో వారికి ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఇట్లా ఫేజ్‌ల వైస్‌గా ఈ ఇందిరమ్మ ఇల్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కాబట్టి, మీకు ఎవరైతే ఫస్ట్ లిస్ట్‌లో నేమ్ వస్తుందో వారికి ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తాయి. ఇది ఫస్ట్ ఫేజ్‌లో. ఫస్ట్ ఫేజ్‌లో ఎవరికైతే రాలేదో వాళ్ళు ఆందోళన చెందాల్సిన లేదు. వాళ్ళకి సెకండ్ ఫేజ్‌లో వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 2025, 2026కు సంబంధించి ఏదైతే బడ్జెట్ కేటాయింపు ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో, ఇందులో ఈ సెకండ్ ఫేజ్‌కు సంబంధించి మళ్ళీ బడ్జెట్ కేటాయింపులనేవి జరుగుతాయన్నమాట. ఈ బడ్జెట్ కేటాయింపులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్‌కు సంబంధించి లిస్ట్ అనేది రెడీ అవుతుంది. అట్లా అన్నమాట. ఫేజ్‌ల వైస్‌గా అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు L2 చూసుకున్నట్టు కూడా చాలా మంది L2లో కూడా 50% జనాలకు మాత్రమే డబుల్ బెడ్‌రూమ్ అనేది పంపిణీ అవుతుంది. ఇక మిగతా 50% ఎవరైతే జనాలు ఉన్నారో వారికి కూడా ఫేజ్‌ల వైస్‌గా స్థలంతో కూడిన రూ. 5,00,000 ప్రభుత్వం ఇస్తుంది. బట్ టైం అనేది పడుతుంది. ఇది L2కు సంబంధించి. ఇప్పుడు L3 తీసుకున్నట్టయితే L3లో చాలా మంది అర్హులున్నారు, అనర్హులున్నారు. చాలా మంది గివెన్స్‌లో అప్లై చేశారు. వీళ్ళలో 20% మాత్రమే వీళ్ళకైతే ఇల్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మన కామెంట్ రీసెంట్‌గా నేను మీకు డిస్‌ప్లే కూడా చేశాను. కొంతమంది వాళ్ళు L1లో, L2లో ఉండవలసిన L3లోకి ఉన్నారు. వాళ్ళు గివెన్స్‌కి అప్లై చేసుకున్నారు. అధికారులు కూడా వాళ్ళ ఫోన్‌ల ద్వారానో లేదా వాళ్ళకి తెలిసిన వ్యక్తులతోటో వారికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వాళ్ళు L1, L2కు వాళ్ళ కేటగిరీలోనే చేంజ్ చేయడం అయితే జరిగింది. గివెన్స్‌లో చూపెట్టడం అయితే జరిగింది. వీళ్ళకు 20% మాత్రమే ఇల్లు అయితే వస్తాయి. అంటే 100 మంది గివెన్స్ అప్లై చేస్తే అందులో ఒక 20 మెంబర్స్ నుంచి మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే మిగతా వాళ్ళు అనర్హులు వాళ్ళు ఆల్రెడీ ఫస్టే గుర్తించారు కాబట్టి ఎవరైనా పొరపాటున అర్హులు అందులోకి వెళ్ళిపోతే వాళ్ళని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ L1, L2కి తీసుకొస్తారన్నమాట. ఇది మన L1, L2, L3కి సంబంధించి ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇల్లు వస్తాయనేది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. 100% ఇలా జరుగుతుందని నేను చెప్పలేను. ఇలా జరుగుతదని కూడా నేను చెప్పలేను. ఏదైనప్పటికి కూడా మనకైతే ఫేజ్‌ల వారీగా చూసుకున్నట్టు మాత్రం ఏదైతే 2024, 2025 సంబంధించి గత సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో దానికి సంబంధించి గతంలో కొద్దిగా నిధులైతే కేటాయించడం అయితే జరిగింది. వాటికి ఇప్పుడు ఏవైతే కొంత మంజూరు పత్రాలు పంపిణీ చేశారో ఆ కేటాయింపులు వీటికి ఇస్తారు. అందులో మన మిగిలిన బడ్జెట్ ఉంటే ఇప్పుడు ఏదైతే 2024, 2025, 2026 సంబంధించి ఏదైతే బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయో దీనికి సంబంధించి ఈ అమౌంట్ అనేది మళ్ళీ కేటాయిస్తారు కాబట్టి 2025, 2026కి సంబంధించి అందులో మళ్ళీ సెకండ్ ఫేజ్‌కి సంబంధించి లిస్ట్ అనేది తీస్తారు. ఇట్లా ఫేజ్‌ల వారీగా అనేది ముందుకైతే వెళ్తుంది. మొత్తానికైతే ఇందిరమ్మ ఇల్లు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇల్లు అయితే వస్తుంది. బట్ ఏంటంటే కొంచెం టైం అనేది పడుతుంది. మీరైతే వెయిట్ చేయండి. 100% ఏ చిన్న అప్డేట్ మీకు మరొక వీడియో అయితే చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం.